మీరు కథలు రాసుకున్నాను అని అన్నారు కదా సార్. మీ కథలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే అవకాశం ఉంది? యూజువల్గా అంటే ఒక క్యారెక్టర్ తాలూకా ట్రాన్సిషన్ మీద ఎక్కువ బేస్ అయ్యి ఉంటుందండి కథలు అనేది. ఫస్ట్ నేను ఒకటేంటి అంటే ఒక అల్లరి చిల్లరగా ఉండేవాడు, డబ్బు పట్ల ఎటువంటి గౌరవం విలువ తెలియనివాడు ఫైనల్గా దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా తెలుసుకున్నాడు అనే ఒక ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అదొక కథ అనమాట. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవడైతే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాడో వాడిని వాళ్ళ లైఫ్ ఎలా మార్చింది అనేది ఇంకో కథ. ఇంకొకటి పొలిటికల్ డ్రామా ఒకటి. సో మొత్తం 3 స్క్రిప్ట్స్ మీద వర్క్ చేసుకున్నాను. సో అది ఓవరాల్గా ఏంటంటే నేను బిలీవ్ చేసేది క్యారెక్టర్ ఆ ట్రాన్సిషన్ రిఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది కనపడాలి కథలో, అప్పుడు ఆడియన్స్ ఎక్కువ రిలేట్ అవుతారు అనేది. అంటే యూజువల్గా మనం అందరం అనుకుంటూ ఉంటాం అనే నా నమ్మకం ఏంటి అంటే, అరే మనం ఇలా కాకుండా ఇంకొకలాగా ఉన్నట్టయితే బాగుండేదేమో అనేది అనుకుంటాం. అప్లై చేసి లీడ్ చేస్తున్న ఫార్ములా ఏదైతే ఉందో ఇది కాకుండా ఇంకో ఫార్ములా ఏదైనా ఉందా, అది మనం రియలైజ్ అవ్వలేకపోతున్నామా అనేది ఆలోచిస్తూ ఉంటాం. కరెక్ట్. సో అలాగా కథల్లో కూడా ఆ ట్రాన్సిషన్ అనేది ఉంటే బాగుంటుంది అనేది ఆ బేస్డ్గా కథలు ఎక్కువ. రైట్. మేనేజర్ని పెట్టుకున్నారా సార్? దేనికి? యాక్టింగ్కా? ఫిల్మ్. అయ్యో నారాయణ, ఈయన నన్ను ఆడుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సార్ మీ డేట్స్ అవి చూసుకోవడానికి మేనేజర్ ఇది వరకు ఉండేవారండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు. నేను సో మీరే మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు మేనేజర్ కాదండి నేనే మాట్లాడుకుంటాను, ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా నాది నేనే మాట్లాడుకుంటానంటారు. కరెక్టే. రావు రమేష్ గారు కూడా అవును నేనే మాట్లాడుకుంటానంటారు, అది ఒకటే మాట. కానీ నిజానికి మొహమాటం లేకుండా అడగడం అనేది నాకు తెలిసినంత వరకు మీకు చాలా కష్టం. అది అసలు కష్టం, చాలా ఇంపాసిబుల్. కదా, ఇచ్చారంటే తీసుకోవడం అన్నట్టే. అదే కదా. అసలు మీరు చాలా ఇంట్రోవర్ట్, మీ నోట్లోంచి ఒక మాట నేను బయటికి రప్పించాలంటే నాకు చాలా కష్టం. అదేం లేదులే కానండి. అదేం లేదు. అంటే నాకు బేసికలీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి అంటే బేసికలీ ఫస్ట్ ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వగలగాలి. ఎస్ సార్. కనెక్ట్ అయినప్పుడే మా సెన్స్ ఏంటి, మా సోల్ ఏంటి, మా ఇన్నర్ మైండ్ ఏంటి అనేది బయటికి మెల్లగా వస్తూ ఉంటుంది అనమాట. ఏదో స్టీరియోటైపిక్ క్వశ్చన్స్ అడిగేసేస్తే రాదు అనేది నేను అనుకుంటాను. బట్ మీది కూడా ఒక చాలా క్రియేటివ్ ఫీల్డ్ అండి, చాలా 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 అండి. ఇంతమంది వచ్చేసిన కొంతమందే పైన కనపడుతున్నారు అంటే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కానీ మీరు మీ వరకు మేలిగో నేను వంట ఎందుకు చేయాలి, నువ్వు ఆడవాళ్ళు ఈ పనులే చేయాలి అంటే ఎస్పెషల్లీ అనేది ఎంతవరకు ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మెయిల్ ఈగో కాదండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే బేసికలీ మనం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సైకలాజికలీ ఆర్ ఫిజికలీ మెయిల్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫీమేల్ ఈజ్ డిఫరెంట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో అది అండర్స్టాండ్ చేసుకున్నంత వరకు పర్వాలేదు. అది అండర్స్టాండ్ చేసుకోకుండా లేదు మేము ఇందులో ఎందుకు తక్కువ అనేటట్టు అటు మగవాడు ఆలోచించకూడదు, స్త్రీ కూడా ఆలోచించకూడదు అనేది నా ఉద్దేశం. కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ మేము ఇందులో ఎందుకు తక్కువ, మమ్మల్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అనే ఒక రివోల్ట్ ఏదైతే ఉంటుందో అది ఫైనల్గా ఆ రివోల్ట్ చేసే వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది అని నేను నమ్ముతాను. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే మన సంసారానికి 2 కళ్ళని 2 బండి చక్రాలని చెప్తున్నప్పుడు 100% అదే. మేబీ ఇప్పుడు ఇంకా బాధ్యతలు ఇంకా విమెన్కి ఇంకా ఎక్కువ పెరిగి ఉండొచ్చు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు, పిల్లలు అన్నీ యాడ్ అయి ఉండొచ్చేమో కాక. కానీ ఎప్పుడూ కూడా ఆ 2 బ్యాలెన్స్గా ఉన్నప్పుడే ప్రశాంతంగా బండి నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఏవైతే ఈ అనర్థాలు జరుగుతున్నాయో సొసైటీలు ఇవన్నీ చూడాల్సి వస్తుందో అది ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది, పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది అని. ఇవి కూడా పేరెంట్సే కరెక్ట్గా చెప్పగలగాలి. ఆ గైడెన్స్. ఇప్పుడు నేనేం బిలీవ్ చేస్తాను అంటే ఎస్, మీ ఫ్రీడమ్, మీ ఇండిపెండెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది అందరికీ కావాలి. మనిషి అనే వాళ్ళకి ఆ ఆలోచన శక్తి పెరిగినప్పుడు సొసైటీలోకి వచ్చి మనకి మనం చూసుకున్నప్పుడు ఆ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్. బట్ డెఫినెట్గా యూ నీడ్ అ మ్యాన్ బిసైడ్ యూ టు సేఫ్ గార్డ్ యూ అండ్ టు సెక్యూర్ యూ. అది మనం కొన్ని అలాంటివి అండర్స్టాండ్ చేసుకోకుండా అలా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఏంట్రా బాబు ఇది అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ మేలీగో వస్తుంది అనమాట. నిజం. కానీ అంటే మీ వరకు మీరు చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు అంత మెచ్యూరిటీ ఉండదు. పేరెంట్స్కి వాళ్ళకి కొంత గ్యాప్ ఉంటుంది. ఎంత బాగా చూసుకున్నా సరే కొంత గ్యాప్ ఉంటుంది. వీళ్ళని వాళ్ళని అర్థం చేసుకోలేదని, వీళ్ళ మాట వినలేదని. మీరు ఇప్పుడు తండ్రి అయిన తర్వాత మీరు రియలైజ్ అయిన పాయింట్ ఏంటి? అరే మా పేరెంట్స్ని అప్పుడు నేను ఇలా అనుకున్నాను, బట్ ఇప్పుడు నేను ఫాదర్ అయిన తర్వాత రియలైజ్ అవుతున్నా ఈ పాయింట్ ఎప్పుడన్నా మీరు గుర్తించారా?
ఏమో చాలా ఉండుంటాయండి. సడన్‌గా మీరు అడిగేటప్పటికి స్ట్రైక్ అయ్యి బ్లాంక్ అయ్యాను కానీ, బట్ యాహ్! చాలా ఉండుంటాయి. అంటే నేను కొంచెం ఐ హావ్ వన్ సన్. వాడిని కొంచెం అరుస్తా ఉంటాను. చిన్నప్పుడు కొంచెం ఇప్పుడు తగ్గింది కానీ, ఇది చిన్నప్పుడు బాగా కోప్పడడం గానీ, ఇదంతా జరుగుతూ ఉండేది. మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను అరవడం అదంతా తక్కువనమాట. అమ్మ చిన్నప్పుడు స్ట్రిక్ట్‌గా ఉండేది కానీ, నాన్నగారు అస్సల ఏమి అరవడం అదంతా ఉండేది కాదు. సో, ఇప్పుడు నేను అరిసిన సన్నివేశాలు ఇప్పటికి నాకు ఆ విజువల్స్ పడతా ఉంటాయి. అయ్య బాబోయ్! ఏంటి అలా అరిచాను. 1, 2 సార్లు చేయి చేసుకున్న సందర్భాలు గూడా ఉన్నాయి. అంతలాగా ఎలా చేశాను అనేవి కూడా ఇప్పటికీ అది దాన్ని తలుచుకొని బాధపడతా ఉంటాననమాట. అసలా మిమ్మల్ని చిన్నప్పుడు ఎప్పుడు ఒక మాట అనలేదా సీరియస్లీ? ఫాదర్ అయితే ఒకసారి 10థ్ క్లాస్ ఎగ్జామ్ తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ తర్వాత దెబ్బలు పడినాయండి. అది పడ్డాయి. అంటే వచ్చిన తర్వాత క్వెషన్ పేపర్ మొత్తం అంతా తీసి ఏమేం క్వెషన్స్ ఆన్సర్ చేసావో చెప్పు అన్నారు. అయితే మొత్తం ఆన్సర్ చేస్తే 52 మార్కులకి ఆన్సర్ చేశాను. 48 మార్కులు వదిలేశాను. అంటే నేను క్వెషన్ పేపర్ చూసుకున్న వెంటనే అన్నీ నేను చేసినవి, ప్రాక్టీస్ చేసినవి వచ్చినాయి. అన్నీ వచ్చినవి చేసినవే కదా అని చెప్పి సాల్వ్ చేసి దాన్ని మళ్ళీ ఆన్సర్ని ఇంకో మెథడ్లో రీచెక్ చేయడం మొదలుపెట్టాను. ఒక మెథడ్లో ఆన్సర్ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పి అలా టైం వేస్ట్ అయిపోయేటప్పటికి లాస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ 6 ఉన్నాయి. అంటే 30 మార్కులు ఆ బంచి లేచిపోయింది. టైం సరిపోలేదు. దాంతో నాన్నగారు మామూలుగా ప్రతి 10th అయిన తర్వాత నువ్వు ఆన్సర్ చేసింది 52 మార్కులకి రా, 35 మార్కులు వస్తే కానీ పాస్ అవ్వవు, డెఫినెట్గా నువ్వు ఇంకోసారి 10th క్లాస్ చదువుతావు. అంటే ఏమైంది అంటే నాకు వామిటింగ్ అయింది, అందుకని నేను మొత్తం ఆన్సర్ చేయలేకపోయాను. అంటే వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏంటి రవి అబద్ధం అండి ఇది. ఇన్నాళ్ళకి చెప్తున్నారు. సో ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏంటి వీడికి ఏమన్నా అయిందా అంటే ఏం లేదు అంకుల్ బాగానే ఉన్నాడు అని చెప్పి వాడి పాపం అమాయకంగా చెప్పేసేటప్పటికి ఆ రోజు పడింది. అంటే ఆయనకి కంగారు ఉంటుంది కదా, ఒక సంవత్సరం పోతుంది అనేది. లక్కీగా 52 మార్కులకి ఆన్సర్ చేసిన 48 వచ్చినాయండి. ఓ మై గాడ్! ఫైనల్గా ఎక్కడ బ్రేక్ ఎక్కడ రాలేదైతే కెరియర్లో. సో లక్కీగా పాస్ అయితే అయిపోయాను. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివి మీ ఇష్ట ప్రకారమే చదివారా, లేకపోతే అమ్మ వాళ్ళు చాయిస్? నా ఇష్టం, నా చాయిస్. యాక్చువల్లీ ఇంట్లో వద్దని చెప్పారు, ఎందుకు అన్ని సంవత్సరాలు కూర్చొని చదవాలి, వద్దు బైపీసీ వద్దు ఎంపీసీ తీసుకో అని. బట్ నా చాయిస్ అది. ఇది ఇందుకే అంటారు డాక్టర్ అవ్వకపోయి యాక్టర్ అయ్యారండి, ఆర్టిస్ట్. డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యాను. అవును. డబ్బు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బు వెనకాతలు పడితే డబ్బు రాదని కొంతమంది, డబ్బుకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది నీ దగ్గర నిలబడదు అని కొంతమంది, చాలా రకరకాలుగా చెప్తారు కొటేషన్స్. మీ వరకు డబ్బు అని అంటే ఏం చెప్తారు? డబ్బు అనేది అగైన్ మనం యూజువల్గా నేను ఓవరాల్గా నాకు ఇక్కడ లైఫ్లో అండర్స్టాండ్ అయింది ఏంటి అంటే, ఒక 20 years నుంచి మనం ఒక కెరియర్ అనేది స్టార్ట్ చేయడం కానీ లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది మొదలైతే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే స్ట్రెంథెన్ అవుతూ వస్తూ ఉంటుందండి. సో నేను ఒక 20 years ఏజ్లో యాక్టింగ్ కెరియర్, యాక్టింగ్ మీద అది స్ట్రెంథెన్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఫైనాన్సెస్ని మేనేజ్ చేయడం అనేది అదొక సైన్స్. డెఫినెట్లీ అదొక సైన్స్. ఎందుకంటే నేను అమితాబ్ బచ్చన్ గారి ఇంటర్వ్యూ ఒకటి వింటున్నప్పుడు ఆయన అన్నారు, ఆయన 90sలో ఫేస్ చేసిన ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇంత అంతా కాదు, రోడ్డు మీదకి వచ్చేసాను, 90 కోట్లు నాకు అప్పు ఉంది, ఏపీసీఎల్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత. సో ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటి అంటే, అది ఒక సబ్జెక్ట్, అప్పటికి అసలు నాకు ఆ సబ్జెక్ట్ మీద జీరో నాలెడ్జ్. సో ఆ జీరో నాలెడ్జ్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. సో డబ్బు అనేది సంపాదించడం డెఫినెట్లీ ఆ వయసులో కానీ నిజంగానే నేర్చుకోగలిగితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా సంపాదించవచ్చు అనేది అర్థమవుతుంది. బేసికలీ నాకు కూడా ఇప్పటికీ ఆ ఫైనాన్స్ ఆస్పెక్ట్ని ఎలాగా ఏంటి డబ్బు ఎలా సంపాదించాలి అనే సబ్జెక్ట్ నేను ఇంకా వీకే అని నేను ఫీల్ అవుతున్నాను. సో అదే అంటే అది అవ్వదండి, అస్సలు అవ్వదు. మనకి రావాల్సిన డబ్బులు అడిగి తీసుకోవడం ఒకటి, లేదా నాకు ఇలా కుదరదండి నేను ఇలా అయితేనే చేస్తానని చెప్పడం. అంటే ఎక్కడో మరి సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండిపోయిందో ఏంటో తెలియదు కానీ డబ్బు అంటే అవసరం ఇంపార్టెంట్ అని తెలిసి కూడా ఏమో ఇది కరెక్ట్ కాదేమో, ఇలా అడగకూడదేమో, ఇలాగా ఇంత కమర్షియల్గా ఉండకూడదు అనేది ఏదో వెనక్కి పుల్ చేసేస్తూ ఉంటుందేమో, మరి అయి ఉంటుందేమో. బట్ ఇందాక అనుకున్నట్టు అదొక సైన్స్, అదొక ఆర్ట్, అది సంపాదించగలగడం. అండ్ ఐ పర్సనలీ ఫీల్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్థాయి మించేసేస్తే మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి అదొక టెన్షన్ అనుకోండి. బట్ ఒక సేఫ్టీ, సెక్యూరిటీ ఇవ్వడం కోసం మాత్రం డబ్బు చాలా ఇంపార్టెంట్, అని సంపాదించడం రావాలి. గ్రాఫ్ ఇలా వెళ్ళి ఇలా పడిన హీరోలు, ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఏ సెక్టార్లో లేరని అడగండి, ఉన్నారు. మీది చూస్తే సమానంగా ఇలా పెడుతుంటుంది. అంటే అది కిందకి పడదు, పైకి వెళ్ళి ఎప్పుడు పడిపోతావు అనే టెన్షన్ కూడా ఉండదు. అవును.
అది ఎంత స్టేబుల్గా ఉంటుందంటే ప్రశాంతమైన జీవితం, ప్రకృతిను, పక్షులను, చంటి పిల్లలను చూసినంత ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉంది మీది లైఫ్ నిజంగా. అందరూ నాతోటి సార్ మిమ్మల్ని 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్, ఇలాగే ఉన్నారు సార్, 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇలాగే ఉన్నారు సార్ అని అంటా ఉంటుంటే నేను మనసులో అనుకుంటాను, అవునరా నేను అదే అనుకుంటాను. నా కెరియర్లో గ్రోత్ లేకుండా ఇలాగే నా కెరియర్లో గ్రోత్ లేకుండా ఇలాగే ఉండిపోయాను. చిచి గ్రోత్ లేకపోవడం నా పిండగడు వాళ్ళు అన్నది అది కాదు. మీరు చక్కగా అలాగే ఉన్నారు, ఫిట్గా, స్కిన్ అది, కంప్లెక్షన్ అది అంత బాగుంది అని చెప్పడానికి. నారాయణ మీరు అన్నట్టు గ్రాఫ్ అలా స్టేబుల్గా ఉంది సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే అంత పీక్ వెళ్ళిన హీరో కెరియర్ ఒక చిన్న ఫ్లాప్ వచ్చినా కూడా టక్కన పడి మళ్ళీ అదే రెమ్యూనరేషన్ వరకు వెళ్ళి ఇంకా దేనికో బిజినెస్కి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కొన్ని ఏళ్ళు టైం పడుతుంది. కెరియర్ స్టార్ట్ చేసింది యాక్చువల్లీ నేను 2000లో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయితే నాతో పాటు ఉదయ్ కిరణ్, తరుణ్, తారక్ వీళ్ళందరూ ఒక సేమ్ టైం ఇంట్రడ్యూస్ అయ్యారనమాట. సో వాళ్ళందరిలోకి అంటే కర్మ అనేది ఎలా ఉంటుందంటే అండి, నువ్వు ఫస్ట్ ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా చేశాడు, మంచి హిట్ అయింది. సో వెంటనే ఉషా కిరణ్ మూవీస్, అది కూడా ఉషా కిరణ్ మూవీస్లో వచ్చింది. ఉషా కిరణ్ మూవీస్లో శుభవేళ అనే సినిమా నేను చేశాను అనమాట. సో ఉదయ్ షూట్కి వస్తూ ఉండేవాడు. షూట్కి వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నేను చేయాల్సిన సినిమా అని 1-2 సార్లు అన్నాడు. ప్లస్ తన ఫేస్లో నాకు కనపడేది, నీ వీడు ఎక్కడి నుంచి వచ్చేసాడు, నేను నా కెరియర్ శుభ్రంగా కంటిన్యూ అయిపోయి ఉండేది కదా అనేది ఎవరికన్నా ఉంటుంది. సో అలా కూర్చునేవాడు. సో తర్వాత ఈ సినిమా చేయకుండా నెక్స్ట్ సినిమా అదే టీమ్ తోటి నువ్వు నేను అని చేశారు, తేజ గారు డైరెక్షన్. సో నేను చేసిన సినిమా ఫ్లాప్ అయింది, ఉదయ్ కిరణ్ చిత్రం హిట్, నువ్వు నేను హిట్, మనసంతా నువ్వే, 3 బ్లాక్ బస్టర్స్. యా. సో అంత మంచి స్టార్ట్ వచ్చి తర్వాత యూనో అది అలా జరగడం. సో మీరు అంటున్నట్టు నాకు ఒక స్టేబుల్ గ్రాఫ్ అలా వెళ్ళింది.